ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ పూజలో గురువులు సమర్పించి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ అవసరాల కోసం స్పెషల్లీ ప్రార్థన చేయబోతున్నారు. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Inaredi and all the other souls to rest in peace. Mass offered by Gade Lucirani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and the family. For God's mercy upon the departed souls of Madhumi Velankani Raju and Madhumi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction. Mass offered by Divine Word Retreat Center team members. Thanksgiving Mass for all the blessings and for the good health of Rajashekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Saumilata, and for the special intentions. Mass offered through Our Lady of the Help of Christians by Dugimpudi Siliva Reddy and her family. For God's grace, blessings, good health, and knowledge to Sujata and children. Mass offered by Sengorapu Sujata. For the good health of Sujata and for God's blessings, protection, grace, knowledge, good job, and good marriage proposal to children. Mass offered by Emmadi Sujata. Mass offered for the Divine Word Retreat Center construction and for all the benefactors and sponsors, that the Lord may bless all the generous givers to the house of God. Mass offered by the Divine Word Center team members. Mass offered for the thousands of Rosary team members, that through the intercession of Blessed Mary, these families be blessed and the groups be strengthened. Mass offered by Divine Word Center. Mass also offered for everyone involved in the financial fundraising for the construction, for the protection, and for the well-being, and for the sevenfold blessings to all of them. ప్రియబిడ్డలారా, మీ ఇంటెన్షన్స్ అన్నిటినీ, మరి ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే మాసులో పాల్గొంటున్నారో మీ అందరి విన్నపాలను గురువులు కానుకగా సమర్పించి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మనం కలిసి ఒక పరలోక జపము, ఒక మంగళవార జపం చెప్పుకుంటూ దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నం మాకు నేటికి ఇవ్వండి, మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపరవగా కీడులను మేము రక్షించండి. ఆమేన్. అమ్మా మరియ తల్లి, ఈ వీటిలందరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. మనందరం కూడా లేచి నిలబడుతూ ప్రవేశగానం పాడుకుంటూ ఈ పరిశుద్ధ బలిని సమర్పించుకుందాం.
సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాంచు పూజా సమయమిదే దేవుడు చేసినటువంటి అనేక మేళ్ల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో యొక్క దివ్య బలి పూజలు పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీతో ఉందురుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యములు నిర్వహించున్నప్పుడెల్లను మేము మీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్యబలి ప్రభావమున నీ కుమారుని రెండవ ఆగమనమును నందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. పౌలు ఎథెన్సును వీడి కోరింతు నగరముకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్వీలా అనే పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్య ప్రిసిల్లలతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండును. ఏలైనా క్లాదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవనని శాసించి ఉండును. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండును. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థన మందిరములో తర్కచించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతి మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అను పౌలు సాక్ష్యం ఇచ్చుచు దేవుని వాక్కుని యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించుచుండెను. కానీ వారు అతనితో ఎదిరించుచు అతను గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులు దుమ్ము దులుపుచు, మీరు పెడదారిని పోయిచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించును. అంతటా వారిని వీడి తీతియుస్తు అనే పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థన మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థన మంది అధికారి క్రీస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకన్ను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానము పొందిరి. ఇది ఏలిన వారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా
సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నావు, ఎర్ర సంద్రమును దాటించి ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందిగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు వాక్యము. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని చెప్పాను. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు, ఎలైనా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు? ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడుగదలుచుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నిరాకర రూపా, నిరాధార
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నీ దివ్య జీవనమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయ సత్యములను మేము గ్రహించి మీకు యోగ్యమైన జీవితములను జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బల్యర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను మీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామను వెంచేసేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము. నీవు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసమును జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లెగు మరే మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపేతైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో అందరిగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థుడగాను, కానీ మీరు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
ప్రార్థించదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని